వెల్కమ్ టు టాప్ ఫోర్ న్యూస్. ఇంకా టాప్ ఫోర్ న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్ పార్టీ బేజారయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచ్ను హరీష్ రావు సన్మానించారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్ చెప్పిన అంశాలపై కాంగ్రెస్ మంత్రులు చర్చించకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి విమర్శించారు. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఫీవర్ వెంటాడుతున్నట్టుంది. గులాబీ దళపతి బయటకు రావడంతో బెంబేలెత్తిన ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు రోజు ఆయననే కలవరిస్తున్నారు. అందుకే రోజుకో లీకులతో డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని కోరుతూ పింఛన్దారులు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ప్రభుత్వ పింఛన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగారు. రైట్, ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన కాదు రౌడీ రాజ్యం, దాడులు దేనికి సంకేతం అంటూ హరీష్ రావు ఆగ్రహం. పాలమూరు బిడ్డకే అయితే ప్రాజెక్టు పూర్తి చేయి, సీఎం రేవంత్ కు సబితా ఇంద్రారెడ్డి సవాల్. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కొండన తవ్వి ఎలకను పడుతున్న రేవంత్, పెన్ డ్రైవ్ లో ఏదో ఉందంటూ ఊదర. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ పై పెన్షనర్ల కథన పేరి బెనిఫిట్స్ ఏమయ్యాయి అంటూ ఆందోళన. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన కాదు రౌడీ రాజ్యం, దాడులు దేనికి సంకేతం అంటూ హరీష్ రావు ఆగ్రహం. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. పాలమూరు బిడ్డవే అయితే ప్రాజెక్టు పూర్తి చేయి, సీఎం రేవంత్ కు సబితా ఇంద్రారెడ్డి సవాల్. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కొండను తవ్వి ఎలకను పడుతున్న రేవంత్, పెన్ డ్రైవ్ లో ఏదో ఉందంటూ ఊదర. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారుపై పెన్షనర్ల కథన బెహరీ, బెనిఫిట్స్ ఏమయ్యాయంటూ ఆందోళన. రైట్గా ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి సమాచారం మా ప్రతినిధులు రంగాచారి, మహేష్, భాస్కర్, మహేష్ ద్వారా తెలుసుకుందాం.